ఇప్పుడు ప్రభుత్వము లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంటే సీఎం లాంటోళ్ళు, సీఎం రేవంత్ రెడ్డి గారు లాంటోళ్ళు మాట్లాడితే ఆ లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి ఛానళ్ళలోనో లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనో కింద కమెంట్లు వచ్చుడు వేరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత హ్యాండిల్లో ఆయన మాట్లాడుతున్న దాని మీద, ఆయన మాట్లాడినటువంటి దాన్ని ఏదో ఇక చాలా హైలైట్ మాట్లాడిర్రు ఈయన మస్తు అన్న లెక్క ఆ బిట్టుని కట్ చేసి పెడితే ఆ కింద వచ్చినటువంటి కమెంట్లు ఎట్లున్నాయో నేను మీకు చదివి వినిపిస్తా. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తా, ఆడియో వినిపిస్తా. అవసరమైతే ఆ వీడియో కూడా సైడ్లో ఫ్రేమ్లో వేసి చూపిస్తాను నేను మీకు. ఆయన సొంత హ్యాండిల్లో పెడితే దాని కింద వచ్చినటువంటి మాటలు, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి భాష పట్ల, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లా ఉన్నాయి, ఊర్లల్లో లేకపోతే చదువుకున్నటువంటి సెక్షను వీళ్ళందరూ కూడా అసలు ఇట్లాంటి వ్యక్తి మన సీఎము, ఎవరన్నా పక్కకున్నోళ్ళు ఈ మాట్లాడుతున్న ఆయన ఎవరు అని అడిగితే మా సీఎం అని చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉంది మాకు, సీఎం మాట్లాడుతున్న భాష గిట్లుంటుందా, మీ సీఎం అయినే అని అడుగుతున్నారు అనేది చాలామంది మనం చాలా రోజుల నుంచి వింటున్నాం. చాలామంది మాట్లాడతారు ఏమన్నంటే తొక్కుకుంటూ వచ్చినా లేకపోతే అంతు చూస్తా, ఇక గతంలో ఏంది పేగులు మెడలు వేసుకుంటా, ఇక మస్తుండే చూసిర్రా నెలకో మాట ఇట్లాంటిది. చివరికి చిన్న పిల్లగండ్లని ఉన్న స్టేజ్ల మీద కూడా ఇట్లనే మాట్లాడిండు. వేదిక ఏదన్నా కావచ్చు కానీ బూతులు మాత్రం కామన్గా ఉంటాయి. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏదన్నా వేదిక కావచ్చు, చిన్నపిల్లలకి సంబంధించిన ఏదన్నా మీటింగ్కి పోయినప్పుడు మామూలుగా సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాలి, మంచిగా చదువుకోర్రి, దేశానికి పనికొచ్చేటట్టు తయారు గారి, మంచి పౌరుల లెక్క తయారు గారి, మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చెయ్యిర్రి, ఇట్లాంటిది చెప్పాలి. కానీ అక్కడికి పోయి కూడా బూతుల భాష మాట్లాడిండు. మనం చాలా సందర్భాలలో చూసినాం. మళ్ళీ కొత్తగా ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏం లేదు, చాలామంది చూసుంటారు ఇప్పటికీ అట్లాంటి మాటలన్నీ. ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారి హ్యాండిల్లో పెట్టినటువంటి దానికి ఆయనకు వచ్చినటువంటి కమెంట్లు ఏంది, జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, అట్లీస్ట్ ఇట్లాంటిది చూసిన తర్వాతనన్నా మరి మనం మాట్లాడుతున్నటువంటి మాటలకి జనాలు ఎట్లా రియాక్ట్ అవుతుర్రు, ఏమవుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. ఒకసారి నేను మీకు ఈ ఆడియో వినిపిస్తా, వీడియో కూడా ఇస్తాను నేను సైడ్లో, కమెంట్స్ కూడా నేను మీకు చూపిస్తా. ఒక్కసారి ఇది రేవంత్ రెడ్డి గారి హ్యాండిల్లో, అనుముల రేవంత్ రెడ్డి అనే హ్యాండిల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక్కసారి మీరు వినుర్రి. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్, ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి, ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. అధ్యక్ష, బరాబర్ అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాళ్ళు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా. ఇది రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడిన మాటలు, శాసనసభలో ఆయన మాట్లాడిన మాటలు. మాట్లాడితే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి కొన్ని వందల కమెంట్లు ఉన్నాయి కింద. ప్రతిది కూడా మీరు సరే, కొంతమంది కమెంట్లు ఏంటి అంటే ఆ తొక్కుకుంటూ వచ్చింది అలా కాంగ్రెస్ వాళ్ళని, చాలామంది సీనియర్ నాయకులు ఉండే ఆ కాంగ్రెస్లో, వాళ్ళనే తొక్కుకుంటూ వచ్చిండు, వాళ్ళని తొక్కుకుంటూ వచ్చి వాళ్ళకి కాకుండా సీఎం సీట్ మీద ఈయన కూర్చున్నాడు అనే ఒక చాలా కమెంట్లు కూడా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చింది ఎప్పుడు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికంటే కొన్ని రోజుల ముందు వచ్చిండు, కొన్ని రోజుల ముందు వచ్చి సీఎం అయిండు, అది అందరికీ తెలుసు. అంతకుముందు ఇదే కాంగ్రెస్ పార్టీలో చాలా ఏండ్ల నుంచి ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని పాదయాత్రలు చేసిరు. కాంగ్రెస్లో చాలా అధికారం ఉన్నా లేకపోయినా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఇలా చూస్తున్నాం కదా మనం, జీవన్ రెడ్డి లాంటి నాయకుల్ని బయటికి గెంటేసే ప్రయత్నం చేస్తారు చూస్తున్నారో. అగో అట్లాంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటోళ్ళు కాంగ్రెస్ని పట్టుకొని ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలనే లేరు. మస్తు మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రోజు పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు లేరు. సో మీరు మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులనే తొక్కుకుంటూ వచ్చిర్రు, ఇక అది అందరికీ తెలుసు తీయి, దాని గురించి మళ్ళీ కొత్తగా ఎందుకు మాట్లాడతారు అనేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక కమెంట్లు నేను ఒక 4-5 కమెంట్లు నేను మీకు చదివి వినిపిస్తా. ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఏంది అంటే,
నిన్ను నీ పార్టీని నెక్స్ట్ ఎన్నికలలో తొక్కకపోతే చూడు, తొక్కుడు కాదు అని. ఇంకొక ఆయన ఏం రాస్తాడంటే 29 దాకా ఎందుకు రేవంత్ రెడ్డి గారు, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి రండి మీకు తెలుస్తుంది అని. తొక్కుకుంటూ కాదు 420 హామీలు ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసం చేసినవు, నువ్వు దొక్కేదేంది అని. రాజీనామా చేసి ఎలక్షన్స్ పెట్టు, ఎవరికి ఎంత సత్తా ఉందో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఇక ఓటుకు నోటు ఈ ముచ్చట్లు కూడా రాసిరు కొంతమంది. తర్వాత ఏంది, మీరు దొక్కింది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని అనేది ఇంతకుముందు మనం మాట్లాడినాం చూసిరా, చెప్పిన కదా అది. ఇంత అధ్వానం ఏంది అసలు, ఏంది 6 గ్యారంటీలు 420 హామీల గురించి మాట్లాడుర్రి అంటే మీరు అసెంబ్లీకి పోయి మాట్లాడాల్సింది ఇదా? ఇంకొక ఆయన ఏం రాసిండు, అచ్చా ఈ జోకు చాలా బాగుంది, నవ్వుర్రి, కొత్త సంవత్సరం రోజు సీఎం గారు చాలా కొత్త జోక్ చెప్పిండు అనేది ఇంకొకరు. నువ్వు తొక్కుకుంటూ ఎవరిని తొక్కుకుంటూ వచ్చినావో తెలియదు కానీ తెలంగాణ ప్రజల్ని అయితే తొక్కిర్రు, ప్రజల్ని మోసం చేసిర్రు. ఉర్రడం తప్పిస్తే పనికొచ్చే ముచ్చట పని ఏమన్నా ఉందా నీ దగ్గర? తొక్కలు ప్రజలు ఎప్పుడు తొక్కాలో ఎవరిని తొక్కాలో ప్రజలకు కూడా తెలుసు అని ఇంకొక ఆయన. ఇట్లా ఇది రేవంత్ రెడ్డి గారి సొంత హ్యాండిల్. దాంట్లో ఆయన మాట్లాడిన మాటల్ని పెడితే ఆయన హ్యాండిల్ కింద రాసినాయి ఇవి. సరే వేరేటోళ్ళు వేరే ఛానళ్ళ కింద లేకపోతే వేరే సోషల్ మీడియా హ్యాండిళ్లలో వాళ్ళ కిందకి వచ్చి రాసిర్రా అని అంటే అదొక లెక్క. కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలి ఆయన మాట్లాడుతున్న మాటలకి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన హ్యాండిళ్లలో పెట్టినటువంటి వానికి కింద కమెంట్లు ఏమొచ్చినాయి, ప్రజల మూడ్ ఎట్లా ఉంది అనేది ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఇంకోసారి మాట్లాడే ముందు జనాలు మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని యాక్సెప్ట్ చేస్తుర్రా లేదా అనడానికి ఒకసారి మీకు అర్థమైపోతుంది. మీరు ఒక్కసారి కమెంట్లన్నీ చదువుకుంటే జనాలు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలని, మీరు మాట్లాడుతున్నటువంటి బూతుల పట్ల ఎంత విసిగిపోయి ఉన్నారు, ఎంత అసహించుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఒకసారి ఆ మాటలన్నీ మీరు కింద ఉన్నటువంటి కమెంట్లు అవన్నీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది జనాలు ఎంత దారుణంగా, ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు అంటే. మీరేదో అసెంబ్లీలో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడిర్రు అని కూడా ఇంకో కొంతమంది అనుకుంటున్నారు, మాట్లాడిర్రు దాంట్లో కమెంట్లలో. మీరు ఇస్తా అన్న 6 గ్యారంటీల మీద మాట్లాడరు, 420 హామీల మీద మాట్లాడరు, లేకపోతే రుణమాఫీ మీద మాట్లాడరు, రైతు భరోసా మీద మాట్లాడరు, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడరు, షాదీ ముబారక్ మీద మాట్లాడరు, మీరు ఇస్తామన్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడరు. కానీ ఏమన్నా మాట్లాడితే అసలు ఎప్పుడు సేమ్ డైలాగ్ రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది, తొక్కుకుంటూ వచ్చినా. ఎవరిని తొక్కుకుంటూ వచ్చిర్రు చెప్పలేరు మరి, అది కూడా మీరు ఎవరిని తొక్కుకుంటూ వచ్చిర్రు. ఇంకా మళ్ళీ ఏంది 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, పక్కనున్న వాళ్ళే అంటారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. 10 ఏళ్ళు కాదు కదా, 10 నిమిషాలు కూడా మనం సీఎంగా ఉంటామో లేదో మనం డిసైడ్ చేసుకునే పరిస్థితులలో లేము అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒకసారి ఇనుర్రి మీరు, 10 ఏళ్ళు కాదు 10 నిమిషాలు కూడా మీరు సీఎం సీట్ మీద కూర్చోవాలనో లేదు అనేది మీ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, మీరు కాదు. 10 నిమిషాలల్లో హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చి 10 నిమిషాలలో మీరు రాజీనామా చేయాలి అంటే రాజీనామా చేయాల్సి వస్తుంది. వేరే టైంని 10 నిమిషాలలో మీ సీట్ మీద కూర్చోబెడతారు, తొక్కుకుంటూ వచ్చి సీట్ల మీద కూర్చుండు కాదు. 10 నిమిషాలలో హైకమాండ్ అనుకుంటే మిమ్మల్ని సీటు మించి వెళ్ళి దించుతారు, వేరేటోళ్ళని సీట్లో కూర్చోబెడతారు. ఇంకొకటి, మిమ్మల్ని సీటు మీద కూర్చోబెట్టాలో కూర్చోబెట్టొద్దో అని డిసైడ్ చేసేది తెలంగాణ ప్రజలు. మీరు ఆ రోజు మార్పు అని ఇందిరమ్మ రాజ్యం అని ఇంకొకటని ఏదో తీసుకొని వస్తాము అంటే నమ్మి ఆ రోజు మీకు జనాలు ఓట్లేసిరు, ఓట్లేయడం వల్ల మీరు ఇలా సీట్ మీద కూర్చున్నారు. తెలంగాణ ప్రజలు ఓట్లేయాల్సింది మీ కాంగ్రెస్ పార్టీ కనుక అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీటు మీద కూర్చోవాలి అని డిసైడ్ చేసేది మీ హైకమాండ్. మీ పార్టీలో ఉన్న నాయకులే చెప్తున్నారు కదా, అది కోమటిరెడ్డి లాంటి వాళ్ళు హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. మంత్రుల గురించి కావచ్చు, ముఖ్యమంత్రుల గురించి కావచ్చు, మాట్లాడడానికి మనం ఎవరమో అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులకి చాలా మందికి తెలుసు ఈ విషయం. సరే రేవంత్ రెడ్డి గారు అంటే నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలకు పోయిర్రు కాబట్టి తెలియదు అనుకుంటానికి లేదు, ఎందుకంటే ఆయన రాజకీయాలలోనే ఉన్నారు కదా. సరే కాంగ్రెస్ పార్టీల కంటే నిన్ననో మొన్ననో వేయరేమో కానీ రాజకీయాలలోనే ఉన్నారు కదా, తెలియకపోయేది ఏం లేదు. ఆయనకు కూడా తెలుసు హైకమాండ్ ఆదేశిస్తే, హైకమాండ్ చెప్తే నా సీఎం పదవి ఊడిపోతుంది అని. కాకపోతే ఇవన్నీ ఏంటి అంటే మేకపోతు గాంభీర్యాలు, లేకపోతే ఇక మాట్లాడడానికి వాళ్ళు చెప్పినవి చేసినవి ఏమన్నా ఉంటేనేమో సభలో ఇక మేము పలానాది చేసినాం అధ్యక్ష, ఇంకా పలానాది చేస్తాం, ఇక 2.5 ఏళ్లలో మా ప్రోగ్రెస్ రిపోర్ట్ గిది చూడుర్రి, జనాలు కూడా చూడుర్రి మా ప్రోగ్రెస్ రిపోర్ట్ గిది, మేము 2.5 ఏళ్లలో గిది చేసినాం, ఇంకొక 2.5 ఏళ్ళు టైం ఉంది మాకు, ఈ 2.5 ఏళ్లలో గిది చేస్తాం, ఇగో ఇది కదా మాట్లాడాల్సింది సభలో, ఇదే మాట్లాడాలి సభలో. కానీ ఎంతసేపు సభలో కూడా సేమ్ గవే బూతులు మాట్లాడతాం, లేకపోతే అట్లనే మాట్లాడతాం.
బయట ఎట్లా మాట్లాడినామో సభలో అట్లనే మాట్లాడతాము అని అంటే జనాలు చూస్తలేరు, లేకపోతే జనాలు అబ్జర్వ్ చేస్తలేరు అని అనుకోకూర్రి. జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు అనడానికి మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్లోనే జనాలు పెట్టినటువంటి కమెంట్లే ఒక ఎగ్జాంపుల్. జనాలు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంది అంటే సరే ఇంకొక 2-2.5 ఏళ్ల వరకు ఎట్లాగూ ఏం చేయలేరు జనాలు. సరే ముఖ్యమంత్రి సీట్ మించెళ్ళి దించాలా ఉంచాలా అనేది మీ హైకమాండ్ డిసైడ్ చేసుకుంటుంది కావచ్చు. మీ హైకమాండ్ డిసైడ్ చేస్తే మీరు ముఖ్యమంత్రి సీట్ మీద ఉండాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. కానీ మీ ప్రభుత్వం ఉండాలా లేదా అనేది డిసైడ్ చేయడానికి ఇంకొక 2 ఏళ్ళు కావాలి కాబట్టి ఇక జనాలు ఊకుంటున్నారు. కానీ మళ్ళొకసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే మాట్లాడుకుంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే చెప్తున్నారు. ఎందుకంటే 2.5 ఏళ్లలో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఏది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే, మా ప్రభుత్వం మాత్రమే ఇట్లుంది అనేది మీ వాళ్ళే మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి మాట్లాడే ముందు, మీరు ఏదన్నా మాట్లాడే ముందు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీరు పెట్టినటువంటి వీడియోలనే దాని కింద ఉన్నటువంటి కమెంట్లు ఏంది, జనం ఏమనుకుంటారో, జనాల మూడ్ ఎట్లా ఉంది అనేది ఒక్కసారి చూడుర్రి. పొట్టు తిడుతున్నారు జనాలు.